ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. తన సీనియారిటీకి మంత్రి పదవి వస్తుందని మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు అడియాసలే అయ్యాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈసారి పదవి వస్తుందని అంచనా వేసుకున్నారట. ఇంతలా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఈసారైనా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా? ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు జనసేన పార్టీకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే. ఇంత సీనియారిటీ అర్హత ఉన్న నాయకుడికి మంత్రి పదవి రాలేదనే బాధ పట్టుకుందట ఆయనే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించింది. గెలిచిన సీనియర్ నాయకుల్లో ఒకరు. దీంతో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని బుద్ధప్రసాద్ ఆశ పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఆ అవకాశమే రాకుండా పోయింది. జనసేన పార్టీ తరపున గెలిచిన వారిలో సీనియర్ లిస్టు తీస్తే అందులో బుద్ధప్రసాద్ పేరు తప్పకుండా ఉంటుంది. 1999లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ క్యాబినెట్ లో మండలి బుద్ధప్రసాద్ పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ శాఖల మంత్రిగా పనిచేశారు. క్యాబినెట్ మినిస్టర్ గా ఉంటూ అనేక వినూత్నమైన పథకాలను ప్రారంభించారు. పేదలకు జీవాలను సబ్సిడీ ధరలకు అందించడమనే పథకం మండలి బుద్ధప్రసాద్ ఆలోచనలో నుంచి పుట్టింది. అవినిగడ్డ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు తీసుకొచ్చారనే టాక్ కూడా ఉంది. ఇంత చేసినా ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రెండు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అప్పట్లో చంద్రబాబు క్యాబినెట్ లో పలు రకాల సమీకరణల కారణంగా మంత్రి పదవి దక్కలేదు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మండలి బుద్ధప్రసాద్ ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు టికెట్ ఇవ్వడంతో 4వసారి అవనిగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ కావటం, కృష్ణా జిల్లాలో ఏకైక జనసేన పార్టీ ఎమ్మెల్యే కావడంతో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ కు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. దీంతో మండలి బుద్ధప్రసాద్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని బుద్ధప్రసాద్ ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా ఇతర పార్టీలతో ప్రసాద్ కు ఎలాంటి వివాదాలు, ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదు. అజాత శత్రువుగా భావించే ప్రసాద్ కు మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికీ అభ్యంతరం కూడా ఉండదు. అయితే విస్తరణలో పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అయితే సీనియర్ల కోటాలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని బుద్ధప్రసాద్ అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాగైనా తనకు మంత్రి పదవి ఇస్తారని మండలి బుద్ధప్రసాద్ సన్నిహితులతో చెబుతున్నారట. అయితే కేవలం 21 సీట్లు గెలిచిన జనసేన పార్టీకి ఇప్పటికే 3 మంత్రి పదవులు ఉన్నాయి. త్వరలో నాగబాబు కూడా కేబినెట్ లో చోటు కల్పిస్తే ఆ సంఖ్య 4కు చేరుతుంది.
ఇలాంటి పరిస్థితిలో బుద్ధప్రసాద్ కు మంత్రి పదవి ఇవ్వాలంటే కేబినెట్ నుంచి ఒక జనసేన మంత్రిని తప్పించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లను తప్పించడం జరగని పని. ఇక మిగిలింది కందుల దుర్గేష్ మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కావలసిన నాయకుడైన దుర్గేష్ ను తప్పించే సాహసం చేయరనే టాక్ వినిపిస్తుంది. మరి బుద్ధప్రసాద్ ను ఎలా అకామిడేట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణలో సమీకరణలు ఎలా ఉన్నా తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని మండలి బుద్ధప్రసాద్ చెబుతున్నారు. మరి ఆయనకు అమాత్య పదవి దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి మరి.